బ్రదర్ ఇప్పుడు మనం చూస్తుంది రామ్ చరణ్ని కాదు, రామ్ చరణ్ 2.0 వర్షన్ని. ఎందుకంటున్నానో నేను వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ప్రస్తుతం మనకి పుష్ప 2 అనేది స్ట్రాంగ్గా అయితే బాక్స్ ఆఫీస్ని అయితే షేక్ అయితే చేస్తుంది. మరి పుష్ప 2 తర్వాత మనకి అంత పెద్ద సినిమా ఏదైనా రాబోతుంది మనకి, లేదా పాన్ ఇండియా సినిమా రాబోతుంది అంటే అది గేమ్ చేంజర్ మాత్రమే. అది కూడా మనకి నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి 10న రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో మన సౌత్ ఇండియా నుంచి పెద్ద సినిమా మళ్ళీ అయితే జనవరిలో అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. కానీ ఈ సినిమా వచ్చేసి కేవలం 3 లాంగ్వేజ్లోనే మాత్రమే రిలీజ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ్ ఈ మూడిట్లోనే అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు కానీ అన్నీ కానీ ఈ 3 లాంగ్వేజ్ల్లో మాత్రమే మనకైతే రావడం అనేది జరిగింది. సో మరి ఈ పుష్ప 2 ధీటుగా గేమ్ చేంజర్ అనేది ఉండబోతుందా? డే 1 రికార్డ్ని, డే 2 రికార్డ్ని, డే 3 రికార్డ్ని కొట్టగలదా లేదా అనేసి మనం అయితే మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. మరి ఇంకా వర్షన్ 2.4 అంటే ఏంటంటే, సో శంకర్తో సినిమాతోనే అంతా అయితే అయిపోలేదన్నమాట. ఆ తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు ఈ ఏదైతే మన గేమ్ చేంజర్ తెలుగు, తమిళ్, హిందీలోనే రిలీజ్ అవుతుంది. కానీ బుచ్చిబాబు సినిమాలో మనకి గేమ్ చేంజర్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది. సో మనకి మన శివన్న కూడా అయితే కన్నడ నుంచి అయితే సినిమాలు అయితే ఉన్నారనమాట. జగపతి బాబు కూడా అయితే ఉన్నారు. అలాగే హిందీ నుంచి మీర్జాపూర్ చూసిన వాళ్ళందరికీ అయితే తెలిసి ఉంటారనమాట. సో మనకి హిందీ నుంచి భాయ్ కూడా అయితే ఉన్నాడు. సో వీళ్ళందరితో మనకి పవర్ఫుల్ అలాగే మాస్ రస్టిక్ మూవీ అయితే బుచ్చిబాబు అయితే తీయబోతున్నాడు. సో అక్కడితో అయిపోయిందా అంటే ఆ తర్వాత మళ్ళీ మనకి సుకుమార్తో సినిమా అయితే ఉంది. సుకుమార్ రంగస్థలం ఏ రేంజ్ ఇచ్చాడో రామ్ చరణ్కి తెలుసు కదా. సో మనకి సుకుమార్తో మళ్ళీ సినిమా అయితే ఉందన్నమాట. గేమ్ చేంజర్తో కానీ రామ్ చరణ్ ప్రూవ్ చేసుకుంటే మటుకు తర్వాత వచ్చే బుచ్చిబాబు సానా మూవీ ఖచ్చితంగా చాలా పెద్ద నంబర్స్ని అయితే పెడుతుంది. ఆ తర్వాత మనకి సుకుమార్తో సినిమా అయితే ఉండబోతుంది. ఆ తర్వాత మనకి ప్రశాంత్ నీల్తో మూవీ ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఇంకా కొంతమంది తమిళ్ డైరెక్టర్స్ పేర్లు ఇంకా చాలా అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి. భారీ ప్రాజెక్టులతో మనకి రామ్ చరణ్ 2.0 వర్షన్ అయితే మనకి రామ్ చరణ్ అయితే చూపించబోతున్నాడు అనమాట. సో మరి మీకు గేమ్ చేంజర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో RRRతో గ్లోబల్ స్టార్గా గ్లోబల్ అంతటా వచ్చేసి మార్కెట్ని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ శంకర్ కొలాబరేషన్లో అయితే చేస్తున్నాడు. సో గేమ్ చేంజర్ మీద అంచనాలు వచ్చేసి భారీ రేంజ్లో అయితే ఉన్నాయి. హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, అలాగే తమిళ్లో కూడా పర్వాలేదు అనిపించుకుంటుంది ఈ మూవీ. శంకర్ ఉన్నాడు కాబట్టి ఓవర్సీస్లో మటుకు ఖచ్చితంగా ఎక్కువగా అయితే మనకి కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే గేమ్ చేంజర్కి అయితే ఉందన్నమాట. మరి పుష్ప 2తో కంపేర్ చేస్తే పుష్ప 2 వచ్చేసి మనకి సీక్వెల్ మూవీ. అందులో చాలా హైప్ వచ్చిన మూవీ, నార్త్ ఇండియాలో ఎక్కువగా ఆడబోతున్న మూవీ అన్నమాట. సో మనకి దానికి ధీటుగా గేమ్ చేంజర్ వచ్చేసి డే 1, డే 2 రికార్డ్ అయితే కొట్టడం అయితే సాధ్యపడదు. కానీ మనకి లాంగ్ రన్లో 500 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. సో 500 కోట్లు నాకు తెలిసి 1 వీక్లో లేకపోతే మనకి 10 డేస్లో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటే, మంచి టాక్ కానీ ఉంటే 1 వీక్లో ఖచ్చితంగా 500 crores అయితే గ్రాస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత లాంగ్ రన్లో ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. స్టోరీ కానీ మంచిగా ఉంటే శంకర్ మార్క్ మూవీ అయితే మటుకు. సో ఖచ్చితంగా మనకి పార్ట్ 2 రికార్డ్స్ కొట్టలేకపోయినా కూడా 1000 కోట్ల మార్క్ని అయితే రామ్ చరణ్ ఈజీగా అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.